హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్మాస్ వరల్డ్. మీకు తమిళని చూస్తే అర్థమై ఉంటుంది, మైసూర్ అండి. రీసెంట్గా మేము మైసూర్ వెళ్ళాం. మైసూర్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఫస్ట్ మైసూర్ మహారాజా ప్యాలెస్. ఇది ఇప్పుడు నేను చూపిస్తున్నది మైసూర్ ప్యాలెస్ నైట్ వ్యూ అనమాట. యాక్చువల్లీ ఈ నైట్ లైటింగ్స్ అనేవి రోజు వెయ్యరండి, ఓన్లీ సండేస్ మాత్రమే వేస్తారు. లేకపోతే ఇలా ఫెస్టివల్స్కి కానీ ముఖ్యమైన రోజుల్లో మాత్రం వేస్తారు. అది కూడా 1 అవరే ఉంటుంది లైటింగ్ మొత్తం. ఆ 1 అవర్లోనే మనం చూడాలి. అసలు 1 అవర్ కాదని అసలు సరిపోదు ఆ ప్యాలెస్ చూడడానికి అందం. నైట్లో ఎంత అయితే అందంగా ఉంటుందో పగలు కూడా అంత బాగుంటుంది, డే టైంలో కూడా. ఇంకా ఫొటోస్ అవి తీసుకోవడానికి కానీ అసలు ఆ ప్యాలెస్ని చూడడానికే సరిపోతుంది మనకి. ఇక్కడిగో మా పాప గంతులేస్తూ ఉంది, నైట్ వ్యూ బాగా ఎంజాయ్ చేస్తుంది. మా వాడైతే పడుకున్నాడు. చాలాసేపు ఉండిపోయాం మేము కూడా అలా చూస్తూనే. కాకపోతే కొంచెం పిల్లలు ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది బాగా. వాళ్ళు లైటింగ్లో బాగా ఎంజాయ్ చేస్తారు అసలు. ఇంకా తర్వాత మైసూర్లో చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉంటాయండి. అసలు ఒక్కసారి మైసూరు వెళ్తే మనం డిసప్పాయింట్ అనేది అవ్వము, అయ్యో ఎందుకు వచ్చాంలే అన్నట్టుగా ఉండదు. ఆ సిటీ చాలా బాగుంటుంది. మేము కూడా చాలా ప్లేసులు కవర్ చేసాం, కానీ ఇంకా అసలు కొన్ని ఇంకా కవర్ చేయలేనివి కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి మైసూరు బృందావన్ గార్డెన్ అనమాట. మేము వెళ్ళే టైంకి 5:30 ఆ టైం అయింది. అప్పటికే కొంచెం లైట్ డౌన్ అయింది, కానీ చాలా బాగుందండి. గార్డెన్స్ చాలా విస్తీర్ణంలో ఉంటుంది. అసలు ఎక్కడ ఫొటోస్ దిగాలి, ఎక్కడ అసలు మనం వీడియోస్ తీయాలన్నట్టుగా ఉంటుంది. ఏది చూడకపోతే ఏది మిస్ అయిపోతామా అనిపిస్తుంది. గార్డెన్స్ అయితే ఎక్సలెంట్ అండి అసలు. కాకపోతే పిల్లల్ని మాత్రం అస్సలు ఆపలేమండి. అది కొంచెం వాటర్ అవి ఉంటాయి కదా పక్కన, గమ్మున పరిగెట్టి అందులో పడిపోతూ ఉంటారేమో అన్నట్టుగా భయం. మైసూర్ సిటీ అసలు చూడాలండి, చూడాల్సిన ప్లేసు. వాతావరణం కూడా, క్లైమేట్ అది చాలా బాగుంటుంది. ఎప్పుడు మేము చాలాసార్లు వెళ్ళాం, 4-5 టైమ్స్ వెళ్ళాం. కానీ ఎప్పుడు వెళ్ళినా కూడా టూర్ అనేటప్పటికీ మాకు ఫస్ట్ మైసూరే గుర్తొస్తుంది. ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మైసూర్ విజిట్ చేయండి. మీరు ఒక మంచి బెస్ట్ ప్లేస్ చూసామని అనుభూతి మీకు వస్తుంది. మైసూర్లో 2-3 డేస్ ఉన్నాం, అయినా కూడా సరిపోదు. చాలా ప్లేసెస్ ఉంటాయి చూడాల్సినవి. ఇంక ఇక్కడ మా బాబు అయితే వాటిని పట్టుకున్నాడు. నాకేమో టెన్షన్గా ఉంది ఎక్కడెక్కడ, కానీ ఆడ అస్సలు ఆగట్లేదు. పిల్లలు ఆడుకోవడానికి కానీ ఎంజాయ్ చేయడానికి కానీ వాళ్ళకి ఒక మంచి మెమరీ అండి అది. మనకు కూడా బాగుంటుంది చూసి కొద్దీ. ఇక్కడైతే మైసూర్లో ఒక చర్చ్, చాలా ఫేమస్ చర్చ్ అది. అక్కడ వీడు కొంచెం నడవడానికి ట్రై చేస్తున్నాడు, కిందేమో చిప్స్ అవి గుచ్చుకుంటున్నాయి అనమాట బాగా. ఈ చర్చ్ కూడా చాలా బాగుంటుంది. లోపలైతే వాళ్ళు కెమెరా అలో చేయలేదు, బయట నుంచే తీసాము. చాలా పెద్ద చర్చ్. అసలు ఫొటోస్ కూడా అక్కడ దిగాం, కానీ చాలా బాగున్నాయి. అసలు చర్చ్ లోపలికన్నా బయట లుక్కే చాలా బాగుంది. లోపలంటే ఇంకా అటు ఇటు కూర్చోవడం సేమ్ అన్ని చర్చిల్లో ఉన్న మోడలే ఉంటుంది, కానీ బయట అలా మనం తెలుగులో గోపురం అంటారు, మరి ఇక్కడ చర్చికి ఏమంటారో నాకు అంత కరెక్ట్గా తెలియదు, కానీ చాలా బాగుంది. తర్వాత వచ్చేసి అండర్ వాటర్ ఎక్వేరియం అనమాట. అసలు ఎన్ని చేపలోనండి. అక్కడ మా పాప అయితే ఫుడ్ కూడా కొన్నది, చేపలకి వేద్దామని ఫుడ్ కొన్నదనమాట. ఫుడ్ తీసుకుంది. కొంచెం ఎక్కువ చేపలు ఎక్కువ దగ్గర ఉన్న చోట వేస్తుంది తను. మేము చెప్తున్నాం కొంచెం పక్కన వెయ్యి అని చెప్పి అంటున్నాము. బాగా ఎంజాయ్ చేసిందండి. అసలు ఆ చేపలు అండర్ వాటర్ ఎక్వేరియంలో కూడా ఎంత టైం అయినా పట్టేస్తుంది మనకి. అక్కడ కూడా చాలా అసలు మనం వెళ్ళామన్న ఫీలింగ్, అది అయ్యో ఎందుకు వచ్చాంలే అసలు ఏమీ లేవు అన్నట్టుగా అసలు అనిపించదు. ఇలా మేము ఇక్కడ ఫొటోస్ దిగాం కదా, ఇలాంటి ప్లేసెస్ అలా అండర్ వాటర్ ఎక్వేరియం ఉన్న ఫోటోషూట్ ఉన్న ఇలా ప్లేసెస్ 4-5 ఉన్నాయండి. ఇలా నేను ఇప్పుడు ఫోటో చూపిస్తున్నాను కదా, 4-5 ఉన్నాయి. చాలా బాగుంది ప్లేస్ కూడా. ఇది వచ్చేసి మైసూర్లో లేజర్ షో నైట్ టైం ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. అందులో అసలు మేము వెళ్ళేటప్పటికి RRRలో ఒక పాట కూడా వేశాడు. చాలా బాగా ఎంజాయ్ చేసాం. అసలు లేజర్ షో చూడడానికే అందరూ ఆ టైం వరకు ఉండిపోతారు. చాలా బాగుంది ఆ లేజర్ షో కూడా. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు ఆ వాటర్, ఆ పాటకు తగ్గట్టుగా వాటర్ అలా కిందకి వెళ్ళడం పైకి వెళ్ళడం నిజంగా రియల్లీ గ్రేట్. అసలు లేజర్ షో చాలా బాగుంటుంది. ఇదేమో వ్యాక్స్ మ్యూజియం అండి. ఫిలిం స్టార్స్, పొలిటీషియన్స్ ఉన్నట్టు అన్ని ఫొటోస్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్.